అంగన్వాడీ టీచర్లకు ఇచ్చే ఫోన్లలో అవినీతి జరిగిందని దుష్ప్రచారం చేస్తే చెప్పు తెగిద్ది అని మంత్రి సీతక్క హెచ్చరించారు. తానెక్కడా అవినీతి చేయలేదని, అంగన్వాడీ టీచర్లకు 11,650 రూపాయలకు ఫోన్లు కొంటే 14,000 రూపాయలని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడారం పునర్నిర్మాణ పనుల్లో అవినీతికి తావులేదన్న సీతక్క ఆధారాలు ఉంటే చూపాలని సవాల్ విసిరారు. అవసరమైతే సిబిఐ విచారణ జరపాలన్నారు. ఇలా సీతక్క స్కామ్ అంటున్నారు. ఏ స్కామ్ జరిగిందంటే వాడు ఏమంటారంటే, మేము కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చింది 11,800 రూపాయలలో మీరు ఫోన్లు కొనాలని ఇచ్చింది. మనం ఒకసారి టెండర్ వేస్తే ఒకడు 14,000 అయితేనే ఇస్తానొచ్చు. 14,000 ఒక ఫోన్ ఏం బాబు అని మళ్ళా టెండర్ చేసి మళ్ళా పిలిస్తే 11,650 రూపాయలు అంటే 150 రూపాయలు కేంద్రం ఇచ్చినా కూడా మిగిల్చినాం. కొంటే వాడు ఏమంటాడు, బీఆర్ఎస్ నాయకుడు, బీఆర్ఎస్ సోషల్ మీడియా 14,000 కొన్నాడంట. అంటే 11,650 కొంటే 14,000 ఎక్కడ వచ్చినాయి? మరి ఆధారం ఉంటే చూపించాలి కదా. వాడు ఏం ఆధారం చూపుతాడు? ఫస్ట్ సారి ఒక టెండర్ అయినప్పుడు ఒక 14,000 వేసినాం, మేము క్యాన్సల్ చేసినాం. మరి క్యాన్సల్ చేసి చూపిస్తలేడు ఇక్కడ. మరి నేను ఇచ్చింది 11,650 అయితే 14,000 దొంగ లెక్క చెప్పి అవినీతి సీతక్క అని మాట్లాడుతుంది. చెప్పు తెగుద్ది, తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పు తెగుతుంది. ఇవాళ టెండర్ వేసింది కూడా నా శాఖ కాదు, నేను కాదు, ఒక థర్డ్ పార్టీకి ఇచ్చినాం. మన తెలంగాణ టెక్నికల్ సర్వీస్ కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చినాం. అందులో కేంద్రం ఇచ్చిన ప్రతి గైడ్ లైన్స్ అమలు చేసినాం.